హాయ్ ఫౌండర్స్, అందరూ బాగున్నారా? ఈరోజు గురువారం. ఈరోజు మనకి కొత్త అప్డేట్లు వచ్చాయి. మిస్టర్ యాష్ మఫ్రఫ్ గారికి మరియు మా అద్భుతమైన టెక్ టీమ్కి మీరు చూపిస్తున్న నిరంతర కట్టుబాటు, ఆప్షనల్ ఎక్సలెన్స్ పైన మీ దృఢమైన దృష్టి, అలాగే ఆప్టిమైజేషన్, మీ సమగ్ర ప్రణాళిక, ఇవన్నీ ఒక కొత్త ప్రమాణాన్ని స్థాపిస్తున్నాయి. ప్రతిరోజు మీరు చూపుతున్న డిసిప్లిన్, కోఆర్డినేషన్ మరియు ఫార్వర్డ్ థింకింగ్ మైండ్ సెట్ వల్ల మా ఫలితాలు మరింత ప్రభావవంతంగా మారుతున్నాయి. ప్రాసెస్ మరియు పర్ఫార్మెన్స్ రెండింటినీ మెరుగుపరిచేందుకు మీరు చేస్తున్న నిరంతర కృషికి హృదయపూర్వక ధన్యవాదాలు. కేవైసీ పనితీరు ప్రచురించబడింది నవంబర్ 20. మా కేవైసీ భాగస్వామి మా కమ్యూనిటీ ద్వారా ఉత్పత్తి చేయబడిన ప్రత్యేకమైన మరియు అసాధారణమైన వాల్యూమ్కు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించబడిన కొత్త మౌలిక సదుపాయాలను విజయవంతంగా నిర్మించారు. మా వైపు మేము మా కస్టమ్ కేవైసీ వ్యవస్థను కూడా పునర్మించాము. 2 ప్లాట్ఫామ్లు ఇప్పుడు పూర్తిగా సమలేఖనం చేయబడి మరియు సజావుగా అనుకూలంగా ఉన్నాయని నిర్ధారిస్తాము. మేము అధికారికంగా సుమారు 36 గంటల క్రితం ప్రత్యక్ష ప్రసారం చేశాము మరియు అప్పటి నుండి మా బృందం ప్రాసెసింగ్ వేగాన్ని క్రమంగా పెంచుతూ పనితీరును నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఈ వ్యవస్థ ఇప్పుడు నిమిషానికి 1000 సెషన్లు నిర్వహించగల సామర్థ్యంతో పనిచేస్తుంది. గత 24 గంటల్లోనే మా సభ్యులు 1,20,000 కంటే ఎక్కువ ధృవీకరణ సెషన్లను ప్రారంభించారు. దీని ఫలితంగా 40,000 కంటే ఎక్కువ విజయవంతమైన ధృవీకరణలు జరిగాయి. ఇది అద్భుతమైన ఊపు మరియు ప్లాట్ఫామ్ స్కేల్లో స్థిరపడడంతో మేము విశ్వాసాన్ని పొందుతూనే ఉన్నాము. మేము మీ నుండి కోరుతున్నది మీ సర్కిళ్లను లాగిన్ చేసి ధృవీకరించమని ప్రోత్సహించండి. దయచేసి మీ సభ్యులను సంప్రదించి లాగిన్ అవ్వమని మరియు వారి కేవైసీ లేదా ఈమెయిల్ ధృవీకరణను పూర్తి చేయమని వారికి గుర్తు చేయండి. తద్వారా వారు ప్లాట్ఫామ్కు పూర్తి ప్రాప్యతను తిరిగి పొందగలరు. అన్ని అంతర్గత కంటెంట్ యొక్క గోప్యతను నిర్వహించండి. స్నేహపూర్వక రిమైండర్: ఈ ప్లాట్ఫామ్లోని అన్ని సమాచారం, నవీకరణలు మరియు కంటెంట్ ప్రైవేట్ మరియు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ లేదా ప్రచురణ కోసం ఉద్దేశించబడలేదు. మీరు నవీకరణలను ప్రైవేట్గా మరియు నేరుగా మీ సర్కిళ్లతో మాత్రమే పంచుకోవచ్చు మరియు నవీకరణలు త్వరలో వస్తున్నాయి. మిగిలిన ధృవీకరించబడని ఖాతాలను మేము క్లియర్ చేయడం కొనసాగిస్తున్నప్పుడు మేము మీకు తెలియజేస్తాము. ఈ దశ పూర్తయిన తరువాత మేము తదుపరి రౌండ్కు వెళ్తాము. ఇది మీ సర్కిళ్లను మరింతగా పెంచుకునే మరియు పెంచుకునే సామర్థ్యాన్ని విస్తరిస్తుంది. ప్రతిరోజు ప్రతిదీ మెరుగ్గా, వేగంగా మరియు బలంగా మారుతోంది. మీ నమ్మకానికి, మీ నాయకత్వానికి మరియు మీ సహకారానికి ధన్యవాదాలు. VWA దయచేసి చదవండి మీ కొత్త సందేశం. మా కేవైసీ భాగస్వామి మా కమ్యూనిటీ ద్వారా ఉత్పత్తి చేయబడిన ప్రత్యేకమైన మరియు అసాధారణమైన వాల్యూమ్కు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించబడిన కొత్త మౌలిక సదుపాయాలను విజయవంతంగా నిర్మించారు. మా వైపు మేము మా కస్టమ్ కేవైసీ వ్యవస్థను కూడా నిర్మించాము. 2 ప్లాట్ఫామ్లు కూడా ఇప్పుడు పూర్తిగా సమలేఖనం చేయబడి మరియు సజావుగా అనుకూలంగా ఉన్నాయని నిర్ధారిస్తాము. మేము అధికారికంగా సుమారు 36 గంటల క్రితం ప్రత్యక్ష ప్రసారం చేశాము మరియు అప్పటి నుండి మా బృందం ప్రాసెసింగ్ వేగాన్ని క్రమంగా పెంచుతూ పనితీరును నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఈ వ్యవస్థ ఇప్పుడు నిమిషానికి 1000 సెషన్ల వరకు నిర్వహించగల సామర్థ్యంతో పనిచేస్తోంది. మెయిల్స్ కొంతమంది ఫౌండర్స్ రాంగ్ ఇచ్చారు, ఏఐ ఇచ్చారు, ఓమెయిల్ ఇచ్చారు. కొంతమంది పనిచేయని మెయిల్స్ ఇచ్చారు ఫౌండర్స్. అవి తీసేయడం జరిగింది. సర్వేలో ఇవ్వడం వల్ల తీసేయడం జరిగింది. మీ సర్కిల్లో వాళ్ళు ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కేవైసీలో సెల్ఫీ ఇష్యూ ఇప్పుడు బాగా వస్తుంది. ఆధార్ వరకు మనకి తీసుకుంటుంది. సెల్ఫీ దగ్గర చాలామందికి ఆగిపోతుంది. 2 times అటెంప్ట్ చేశాక రీచ్డ్ అని వస్తుంది, మళ్ళీ లిమిట్ రీచ్డ్ అని వస్తుంది. మళ్ళీ మీరు నెక్స్ట్ డే ట్రై చేయండి. ఎక్కువసార్లు ప్రయత్నం చేయమాకండి. మీరు సెల్ఫీ తీసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా చూసుకోండి. లైటింగ్ కూడా ఉండాలి. మనం 10 మెంబర్స్కి లింక్ పంపిస్తున్నాము.
వాళ్ళలో ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారో వాళ్ళని మాత్రమే ఉంచుతున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఓఎస్లో పాపప్ రాలేదు, మనకి విక్టరీ విత్ యాష్లో మనకి పాపప్ వచ్చింది. ఇప్పుడైతే మనకి కొంచెం ఫాస్ట్గానే కేవైసీ అయిపోతున్నాయి ఫౌండర్స్. మనకి అతి త్వరలో మనం అందరూ పూర్తి చేసుకుంటామని ఆశిద్దాము. నెక్స్ట్ స్టెప్ యాష్ గారు మనకి ఏం చెప్తారో మనం ఫాలో అవుదాము ఫౌండర్స్. అందరూ సెల్ఫీ తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా, కొంచెం శ్రద్ధ తీసుకొని చేయండి. ఎక్కువ ఎడిట్ చేసేవాళ్ళు ఆ ఫోన్తోనే ఎక్కువగా వెంటనే చేయకుండా ఫోన్ మార్చి వేరే ఫోన్తో చేస్తూ ఉండండి. అప్పుడు తొందరగా మనకి కేవైసీ అవ్వటం జరుగుతుంది. నా అండర్లో కొంతమందికి అయితే 24 hours అని మెసేజ్ వస్తుంది. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే ట్రై చేయాలి. మళ్ళీ నెక్స్ట్ డే కూడా 24 hours అని మెసేజ్ వచ్చినా కూడా నెక్స్ట్ డే కూడా మనకి మళ్ళీ 24 hours అనే మెసేజ్ వస్తుంది. కొద్దిగా టైము పడుతుంది మనకి. మన త్వరలో అందరం కేవైసీ అంతా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ రౌండ్కి మనం వెళ్ళాలని ఆశిద్దాము. యాష్ గారు నెక్స్ట్ స్టెప్ ఏమిస్తారో మనం త్వరలో మనం అనుకున్న విజయాన్ని చేరుతామని ఆశిద్దాము.